ఇంట్లో దోపిడీకి వచ్చిన దొంగలను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. కానీ ఆ తల్లి కూతుర్లు ఏమాత్రం జంకలేదు. దుండగుల చేతిలో గన్ చూసినా బెదరలేదు సరికదా, ధైర్యంగా ఎదురు తిరిగి తరిమి కొట్టారు. వాళ్ళ చేతిలోని గన్ లాక్కొని వారికే ముచ్చమటలు పట్టించారు. దీంతో ఆ దొంగలు తల్లి కూతుళ్లను ప్రతిఘటించలేక అక్కడి నుంచి లగెత్తారు. బేగంపేట పిఎస్ పరిధి రసూల్పురలో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బేగంపేటలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంటి బయట రెక్కి నిర్వహించి హెల్మెట్ వేసుకొని గేటు తీసి లోపలికి వెళ్లారు. తుపాకీతో బెదిరించి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన తల్లి కూతుళ్లు చాకచక్యంగా వారిని ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఒకరు ఇంటి బయటుండగా మరొకరు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే బాధితురాలు అమిత, ఆమె కుమార్తె ఎదురు తిరిగి దుండగుడి చేతిలో గన్ లాక్కున్నారు. ఇంతలో ఆ దొంగ వారి చేతిలోని గన్ తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దొరకలేదు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి కూతుళ్ల అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ఇంట్లో ఇరుక్కుపోయిన మరో దొంగ కూడా వారందరినీ చూసి బయటకు పరుగులు తీశాడు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ప్రేమ్చంద్, సునీల్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం పైగా కాలనీలో అటెంప్ట్ రాబరీ జరిగిందని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి. నిందితులు మర్డర్ చేయడానికి ప్రయత్నించారన్నారు. రాబరీ చేయడానికి 2 రోజుల ముందు నిందితులు రెక్కి నిర్వహించారన్నారు. కొరియర్ వచ్చిందని చెప్పి ఇంట్లోకొచ్చారని, కంట్రీ మేడ్ వేప్ కత్తితో బెదిరించారని చెప్పాడు. నిందితులను పట్టుకోవడానికి తల్లి కూతుళ్లు ధైర్య సాహసాలు చూపించారన్నారు డీసీపీ రోహిణి. 21st నాడు ఒక గంట ప్రాంతంలో మనకు పైగా కాలనీ రసూల్పురా ఏరియాలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక సంకటం జరిగింది. అటెంప్ట్ టు రాబరీ అండ్ దే ట్రై టు మర్డర్ ఆల్సో. సో దే యాక్చువల్లీ వాళ్ళను చూస్తే మనము 2022లో అమిత అని కంప్లైనెంట్ వాళ్ళ ఇంటికి దీపావళికి ఒక డీప్ క్లీనింగ్ సర్వీసెస్ నుంచి వన్ ఆఫ్ ద వర్కర్గా వచ్చేసి, దాని తర్వాత ఆ కంపెనీలో పనిచేసేసి 6 నెలల తర్వాత వాళ్ళు సొంత ఊరు అయిన యూపీలో కాన్పూర్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత కాన్పూర్ నుంచి ఒక వెపన్ తీసుకొని ఈ ఇల్లులో చాలా వాళ్ళు ఇండస్ట్రియలిస్టు, తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని తెలుసుకొని వచ్చి ఇద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఒక లాడ్జ్లో ఉండేసి అక్కడ నుంచి ఇక్కడ 2 రోజుకు రెక్కి కూడా చేసి ఉన్నట్టు తెలుస్తుంది ఇంట్రాగేషన్లో. తర్వాత వీళ్ళ దగ్గర అటెంప్ట్ అండ్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 13 గంటలకు 13 hours లోపల ఎంట్రీ అవ్వడం జరిగింది. యాజ్ కొరియర్ బాయ్స్ లాగా గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. వాళ్ళను గేట్ దగ్గరనే ఉండమని చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ ఎ వెపన్. ఇట్ ఈస్ అ కంట్రీ మేడ్ వెపన్. వి వెరిఫైడ్ విత్ armorers also. It is not in a working condition.